Hi friends, welcome to Srinivas Academy. This video is useful for 5th class students, TET, DSC and for all competitive exams. AP 2020 New Mathematics Workbook, 5th class first lesson. Let's recall worksheet number 21. 5వ తరగతి లెక్కలు సాధనా పత్రం 21. టాపిక్ ఈస్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ మల్టిప్లికేషన్. గుణకారంపై రాత సమస్యల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. This is the worksheet number 21. Page number 30 and 31. Page number 30, 31లో ఉన్న ఈ 4 లెక్కలు ఇప్పుడు సాధిద్దాము. మనం ఇప్పటి వరకు ఏం చేసామంటే ఒక వస్తువు ధర ఇచ్చి ఎక్కువ వస్తువుల ధర కనుక్కోండి అన్నప్పుడు ఏం చేసామంటే ఆ ఒక వస్తువు ధరని ఎన్ని వస్తువుల ధరను కనుక్కోవాలో ఆ వస్తువుల సంఖ్యతో గుణించాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాపిల్ ధర 10 రూపీస్ ఇచ్చాడు. ఒక యాపిల్ ధర ఎంత 10 రూపీస్ ఇచ్చాడు ఒక యాపిల్ ధర. మరి 2 యాపిల్స్ ధర కనుక్కోండి అన్నాడు. అంటే 1 యాపిల్ అంటే ధర అంటే 10 రూపీస్ ఇంటూ ఎన్ని యాపిల్స్, ఇక్కడ 2 యాపిల్స్ ధర కనుక్కోమని కాబట్టి 10 × 2 అని వేసుకుంటాం. అప్పుడు 10 2 = 20. ఓకే, ఈ విధంగా మనం చూడడం జరిగింది. ఇప్పటివరకు చేసాం. అవి అంటే 1 యాపిల్ ధర అంటే 1 10, 2 యాపిల్స్ ధర అంటే 2 10s, 3 యాపిల్స్ ధర అంటే 3 10s, 4 యాపిల్స్ ధర అంటే 4 10s, 100 యాపిల్స్ ధర అంటే 100 10s. అంటే మల్టిప్లై చేయాలి. మర్చిపోకూడదు. ఇది ఒక వస్తువు ధర ఇచ్చి ఎక్కువ వస్తువుల ధర కనుక్కోండి అన్నప్పుడు మనం మల్టిప్లై చేస్తాము. ఓకే, మళ్ళీ అతను డివిజన్ వచ్చినప్పుడు రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది. ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్, 1 ఆబ్జెక్ట్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ మోర్ ఆబ్జెక్ట్స్ కనుక్కోండి అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆబ్జెక్ట్ని మోర్ నెంబర్స్తో మనం మల్టిప్లై చేస్తాం. ఇప్పటివరకు చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ఒకరి యొక్క సాలరీ 2000 రూపీస్. ఒక సాలరీ ఎక్స్ అనే వ్యక్తి యొక్క సాలరీ 2000 రూపీస్, వై అనే వ్యక్తి యొక్క సాలరీ 3 times ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్ చేస్తాం. 3 times ఎక్కువ, 4 times ఎక్కువ, 10 times ఎక్కువ అన్నప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చేస్తాం మనం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఈజ్ రూపీస్ 950. కాస్ట్ ఆఫ్ ఏ సోఫా ఈజ్ 10 times ద కాస్ట్ ఆఫ్ ది ఫ్యాన్. వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ది సోఫా? ఎక్కువసార్లు చదవని ప్రాబ్లం. కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఈజ్ 950 రూపీస్. ఒక ఫ్యాన్ ధర ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ ఏ సోఫా ఈజ్ 10 times ద కాస్ట్ ఆఫ్ ది ఫ్యాన్. ఇక్కడ మనం సోఫా యొక్క ధర ఇవ్వలేదు. ఎలా ఇచ్చాడంటే డైరెక్ట్గా ఇవ్వకుండా 10 times ఎక్కున్నాడు. ఫ్యాన్ కంటే 10 times ఎక్కువట. వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ది సోఫా? సోఫా యొక్క కాస్ట్ ఎంత అని అడిగాడు. సరే, దాన్ని చూడండి. ఒక ఫ్యాన్ ధర 950 రూపీస్ కదా. మరి సోఫా ధర ఎన్ని రెట్లు ఎక్కువ? 10 times ఎక్కువ. 10 times అనగానే వెంటనే మనం మల్టిప్లై చేయాలన్నమాట. 10 times ఎక్కువ అనగానే 950 10తో మల్టిప్లై చేస్తే మనకి 9500 వచ్చింది. ఓకే, నౌ కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఎలా రాయాలి దీన్ని? కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఈజ్ టు రూపీస్ 950. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? కాస్ట్ ఆఫ్ ద సోఫా. కాస్ట్ ఆఫ్ ఏ సోఫా రాశాను. కాస్ట్ ఆఫ్ ఏ సోఫా ఈజ్ టు 10 times ద కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యాన్. ఇక్కడ తప్పుడింది. ఫ్యాన్ 10 times ద కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యాన్. ఇప్పుడు 10 times × 950. 10 times × 950 వేసాను. చూడండి ఒకసారి. 2 3s 6, అదొక 3 2s 6. 2 × 3 అన్నా 3 × 2 అన్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా 10 × 950 అన్నా 950 × 10 అన్నా ఒకటే. ఇంకో 950 × 10 రాశాను. ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఈ బిగ్గర్ నెంబరు ముందు రాశాను మనం. ఇప్పుడు 950ని 10తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 950 × 10. ఇది మీకు ఒకసారి షార్ట్కట్లో చెప్పడం జరిగింది. ఈ చివరున్న 0, ఈ చివరున్న 0 ఇక్కడ ఇలా రాసేసుకుని 1 5 = 5, 1 9 = 9, 9500 ఇలా చేయవచ్చు. లేదా
10 0 జార్ 0, 10 5 జార్ 50, 50కి 0, 5 ఇక్కడ రాసుకుంటాం. 10 9 జార్ 90, 90 ప్లస్ 5 95, 9,500 రూపీస్. దిస్ ఈస్ ద ఆన్సర్, 9,500 రూపీస్. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ కమ్ టు సెకండ్ ప్రాబ్లం. రమణ హ్యాస్ రూపీస్ 855. Sirisha has 8 times more than Ramana. Find the amount Sirisha has with her. Once again, Ramana has 855 rupees. Ramana దగ్గర 855 రూపాయలు ఉన్నాయి. Sirisha has 8 times. Sirisha దగ్గర కూడా ఉన్నాయి 8 times. 8 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మోర్ దాన్ 8 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మోర్ అంటే ఎక్కువ ఉన్నాయి. ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి? 8 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. మోర్ దాన్ రమణ. రమణ కంటే 8 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఫైండ్ ద అమౌంట్ శిరీష హ్యాస్ విత్ హెర్. ఇప్పుడు శిరీష దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, మనకి ఇక్కడ గుర్తించుకోవాల్సిన ఏంటంటే 8 టైమ్స్ అన్నప్పుడు తప్పనిసరిగా మల్టిప్లై చేయాలి. 8 ఎక్కువ అన్నాడు అంటే మనం యాడ్ చేయాలి. ఇక్కడ టైమ్స్ లేకుండా 8 ఎక్కువ అన్నాడు. సపోజు రమణ దగ్గర 855 రూపీస్ ఉంది. శిరీష హ్యాస్ 8 మోర్ దాన్ రమణ అన్నాడు అనుకుందాం. శిరీష హ్యాస్ 8 మోర్ దాన్ అన్నాడు. అప్పుడు మనం 855కి మనం 8ని యాడ్ చేస్తాం. అలా కాకుండా 8 టైమ్స్ ఎక్కువ అంటే వెంటనే మనం టైమ్స్ అనగానే మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా రాయాలి? దీన్ని రాత రూపంలో ఎలా రాయాలి? రమణ హ్యాస్ 855 రూపీస్ అని రాయండి. లేదా ఈజ్ రమణ, షీఈ్ శిరీష. 855 ఎక్కువ ఉన్నాడు. 855 రూపీస్ తన దగ్గర ఉంది రమణ దగ్గర. శిరీష దగ్గర 8 టైమ్స్ ఎక్కువ ఉంది. 8 × 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6,840 వస్తుంది. మల్టిప్లై చేస్తే దీన్ని ఎలా రాస్తామంటే ద అమౌంట్ రమణ హ్యాస్ విత్ హిమ్. ద అమౌంట్ రమణ హ్యాస్ విత్ హిమ్ అని రాయాలి. అమౌంట్ అంటే డబ్బులు కదా, లేకపోతే మనీ. ద మనీ రమణ హ్యాస్ విత్ హిమ్ అని రాసినా సరిపోతుంది. లేదా రమణ హ్యాస్ విత్ హిమ్ అన్నా సరిపోతుంది. అయితే కొంచెం కరెక్ట్గా రాసుకోవాలంటే ఇలా రాసుకోండి. ద అమౌంట్ రమణ హ్యాస్ విత్ హిమ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ 855. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటి? ద అమౌంట్ శిరీష హ్యాస్ విత్ హెర్ అది రాస్తాం చూడండి. ద అమౌంట్ శిరీష హ్యాస్ విత్ హెర్, శిరీష దగ్గర ఉన్న డబ్బు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 టైమ్స్ మోర్ దాన్ రమణ అని రాయాలి. 8 టైమ్స్ మోర్ దాన్ రమణ. 8 టైమ్స్ మోర్ దాన్ రమణ. 8 టైమ్స్ అనగానే మనం ఏం చేస్తాం? 8 ఇంటూ రమణ దగ్గర ఎంత ఉంది? 855 ఉంది. అది రాసుకోవాలి. 8 × 855 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 × 855 అన్నా 855 × 8 అన్నా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 6,840. మీకు మల్టిప్లికేషన్స్ వచ్చు కదా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాం చూడండి. 855ని పక్కన మీరు రఫ్లో మల్టిప్లై చేసుకుంది రైట్ రాంగ్ తెలిసిపోతుంది మీకు. 8 5 = 40. 40కి ఇక పక్కన రాసుకుని ఈ 0 వన్స్ ప్లేస్లోనే ఈ 0 8 తినంగా రాసుకోవాలి. నెక్స్ట్ ఈ 4 తీసుకొచ్చి ఈ 5 పైన రాసుకుంటాం, ప్లస్ గుర్తు పెట్టుకుంటాం. ఇక్కడ 8 5 = 40. 40 + 4 44. 44లో మళ్ళీ ఈ 4 ఈ 5 తినంగా ఇక్కడ రాసుకుంటాం. మళ్ళీ ఈ మిగిలిపోయిన 4ని ఇక్కడ రాస్తాం. 8 8 = 64. 64 + 4 68. 6,840. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. దేర్ ఆర్ 185 guava trees in a garden. Mango trees are more than 2 times the number of guava trees. Find the number of mango trees. మనం ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఎన్నో కనుక్కోవాలి. గోవా ట్రీస్ ఇచ్చేసాడు, 185 ఇచ్చాడు. గోవా ట్రీస్ ఎన్ని? 185. మరి మ్యాంగో ట్రీస్ ఎన్ని రెట్లు ఎక్కువ గోవా ట్రీస్ కంటే? అంటే మ్యాంగో ట్రీస్ ఆర్ మోర్ దాన్ 2 times. అంటే వీ మస్ట్ మల్టిప్లై 185 by 2. దెన్ వీ విల్ గెట్ 370. అంటే మ్యాంగో ట్రీస్ 370 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం రైటింగ్లో ఎలా రాస్తామంటే నెంబర్ ఆఫ్ గోవా ట్రీస్ ఇన్ ఏ గార్డెన్. గార్డెన్లో ఉన్న గోవా ట్రీస్ ఈక్వల్స్ టు ఎంత? 185. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఇన్ ద గార్డెన్. గార్డెన్లో ఉన్న మ్యాంగో ట్రీస్ ఎన్ని? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times more than guava trees.
2 times more than 2 times the number of guava trees అన్నాడు. అదే రాస్తున్నాను 2 times more than guava trees అని రాశాను. ఓకే, సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో సెకండ్ అంతే, థర్డ్ అంతే ఒకే మోడల్లో ఉంటుంది. ఆ మోడల్లో మనం అలా చేసుకుని స్టేట్మెంట్స్ జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్తే తప్పు రాదు. ఈజీగోల్ తినంగా ఈజీగోల్ రాయడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 2 into 185 గోవా ట్రీస్ ఇన్ని 185. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 185 అన్నా ఆర్ 185 to 2 ఈజ్ సేమ్ యాజ్ ద రిజల్ట్. రెండో యొక్క రిజల్ట్ ఒకటే. ఇప్పుడు 185 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 370 వస్తుంది. మల్టిప్లై చేసి చూసుకోండి. 185 into 2, 2 5s 10, 10లో ఉన్న ఈ జీరోని ఈ 2 తినంగా రాస్తాం. 0 రాసుకున్నాం. ఇప్పుడు ఈ 1 ఇక్కడ 8 పైన రాసుకుని చిన్న ప్లస్ గుర్తు పెట్టుకోండి. 2 8 just 16, 16 plus 1 17, 17లో 7 ఇక్కడ రాస్తాం, 1 ఇక్కడ రాస్తాం. 2 1 jar 2, 2 plus 1 3. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 370 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సోముస్ పెన్షన్ ఈజ్ రూపీస్ 2250. per month. If Ahmad's pension is thrice that of Somu, find the pension of Ahmad in that month. Somu's pension is 2250 per month. సోము యొక్క పింఛను అంటే పెన్షన్ డబ్బులు ఎంత వస్తున్నాయి? 2250 రూపాయలు వస్తుంది ఒక నెలకు. ఇఫ్ అహ్మద్స్ పెన్షన్, అహ్మద్ యొక్క పింఛన్ ఎంత? ఈజ్ థ్రైస్. థ్రైస్ అంటే 3 times. థ్రైస్ అంటే 3 times దట్ ఆఫ్ సోము. సోము కంటే 3 రెట్లు ఎక్కువ. ఫైండ్ ద పెన్షన్ ఆఫ్ అహ్మద్ ఇన్ దట్ మంత్. అహ్మద్ యొక్క పెన్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సోము హిజ్ పెన్షన్ ఈజ్ రూపీస్ 2250. ఈజ్ అహ్మద్ 2250ని మనం 3 times ఎక్కువ కాబట్టి అహ్మద్ యొక్క పెన్షన్ రావాలంటే 3తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 6750. ఇది జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ రాశాను. ఇది మీరు రాయనవసరం లేదు. ఇక్కడి నుంచి మనం రాసుకుంటాం స్టేట్మెంట్స్ అన్నీ కూడా. సోమూస్ పెన్షన్ పర్ మంత్ అని రాయాలి. సోమూస్ పెన్షన్ పర్ మంత్ ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ అని రాయలేకుండా ఈజ్ ఈక్వల్ టు పెడతాం. ఆ ఈజ్ బదులు ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ 2250. నెక్స్ట్ అహ్మద్స్ పెన్షన్ పర్ మంత్, సేమ్ అహ్మద్స్ పెన్షన్ పర్ మంత్ సేమ్ ఇదే విధంగా రాసాం స్టేట్మెంటు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు థ్రైస్ దట్ ఆఫ్ సోము. థ్రైస్ దట్ ఆఫ్ సోము అని రాస్తే సరిపోతుంది, లేదా 3 times మోర్ దాన్ సోము అని రాస్తే సరిపోతుంది. 3 times ఇలా కూడా రాయొచ్చు. 3 times మోర్ దాన్ సోము. సోము కంటే 3 రెట్లు ఎక్కువ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into 2250 ఆర్ 2250 into 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 6750 వచ్చింది. పక్క మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. 2250ని ఇంటూకి పెట్టుకోండి. 3తో మల్టిప్లై చేద్దాం. 3 zeros 0, 3 5s 15. 15లో ఉన్న ఈ 5ని ఈ దీని తెలంగా రాస్తాం. ఈ 1ని ఇక్కడ రాసుకోవాలి. 3 2 jar 6, 6 plus 1 7, 3 2 jar 6, 6750.